అక్క అక్కడికి వచ్చిందామా? సరే. నిజంగా సిటీ సిటీ అనుకుంటాం కానీ అక్కడ హడావుడి ఆర్టిఫిషియల్ లైఫ్ తప్ప ఏం ఉండదు. ఇక్కడ చూడు ఎంత ప్రశాంతంగా ఉందో. ఎటు చూసినా పచ్చటి పంట పొలాలు, అభిమానంగా పలకరించే మనుషులు అన్నీ స్వచ్ఛంగానే ఉన్నాయి. పట్నంలో ఉండొచ్చిన మీకు అలా అనిపిస్తుంది. మా పల్లెటూరు జనానికి పట్నం ఓ స్వర్గంలా కనిపిస్తుంది. మీకు తెలీదు కాబట్టి మీకు అలాగే అనిపిస్తుంది. ఆ స్వర్గంలో నరకం ఎంతుందో మాకు తెలుసు. అంతేలే అక్క, మాకు తెలియని వాటి గురించి మేం గొప్పగా అనుకుంటాం, మీకు తెలియని వాటి గురించి మీరు గొప్పగా అనుకుంటారు. నువ్వన్నింటినీ బాగా అర్థం చేసుకుంటావు జానకి. నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరో కాని చాలా అదృష్టవంతుడు. అవును జానకి, నీ పెళ్లి గురించి ఏమన్నా అనుకుంటున్నారా? అదేం లేదక్క. అయినా అప్పుడే నాకు పెళ్ళేంటి? అప్పుడే అంటే ఇంకెప్పుడు చేసుకుందామని? కొంపతీసి ఎవరినైనా లవ్ చేస్తున్నావా ఏంటి? అయ్యయ్యో అదేం లేదు. మా నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను. ఆడపిల్లన్న తర్వాత తల్లిదండ్రుల మాట ప్రకారమే నడుచుకోవాలి కదా. అయినా పల్లెటూరు దాన్ని నన్నెవరు ప్రేమిస్తారు? చదువుకున్నావు, చక్కగా ఉంటావు. నువ్వెవరినైనా ప్రేమించావా? ఎంత చదువుకున్నా ఏం చేసినా నేను కూడా మా మమ్మీ డాడీ ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. ఈ ప్రేమలు దోమలు నాకు నచ్చవు. నీకు నచ్చాలి అంటే ఏ జమీందారో అయి ఉండాలి. జమీందారులే నచ్చుతారని ఎవరు చెప్పారు జానకి? మనసుకు నచ్చే మనిషి కావాలి కానీ అతని జమీందారా జీతగాడా అని కాదు. మరి నీకు నచ్చాలంటే ఎలా ఉండాలక్క? నాకు నచ్చాలంటే 6 feet హైట్ ఉండాలి. గుండ్రాయిలా కాకుండా స్లిమ్గా ఉండాలి. కోలమొహం, కోసుముక్కు, ఇంకా నన్ను ప్రేమించేవాడైతే చాలు. నువ్వు చెప్పే ఆకారం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు. పట్నం నుంచి ఏ దొరబాబో రావాలి. నాకు నచ్చేవాణ్ణి మా మమ్మీ డాడీ తెస్తారన్న నమ్మకం నాకుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. రుద్రయ్య, కూడి తినడానికి యాలైంది రుద్రయ్య. అప్పుడే ఏమన్నావురా? ముందు పని కానివ్వండి. ఆ మాట నీ కూతురికి చెప్పు. నీ ఆకలి నీకు తెలియపోయినా నీ కూతురికి బాగా తెలుసు. యాలకి ఎలా అవుతుందో చూడు. మాయకే పువ్వులో పెట్టుకుని చూసుకునే కూతురుంది.
నాన్న రా, అన్నం తిందు గాని. ఆకలిగా లేదమ్మా, కాసేపాకు తింటాలే. ఏంటి కాసేపాకు తినేది? టైం ఎంత తెలుసా? ముందు పనాపిరా. సరేలేంట్రా, తినేసి వచ్చాక పనిలో దిగుదాం. ఏం తిండిలే, ముందు పని కానిద్దాం మామా. ఎగతాళి చేసింది చాలే గాని లేకుండా పదండే. సరే పదండి రా. చూడరా, తండ్రి కూతుర్లంటే అలా ఉండాలి. రుద్రయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మేము అన్నం తింటే నువ్వు అమృతం తింటున్నావు. ఏడుస్తావు ఎందుకురా? మీరు తినండి అమృతం, నేనేమన్నా వద్దన్నానా? మేమందరం వస్తే ఆ ముద్దు కూడా మిగలదు కానివయ్యా. ఆ చేత్తో తినే యోగం మాకెలాగో లేదు. జానికమ్మకు పెళ్లి చేస్తే పప్పన్నమైనా తినేసి వెళ్తాం. అప్పుడే పెళ్ళేటేనా సిట్టి తల్లికి? ఆ మాట చెప్పి జానికమ్మకి పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటావా ఏటి? చేద్దాంలే, మంచి సంబంధం రావద్దు. మా జానకమ్మకి సంబంధాలు రాకపోవటం ఏంటి రుద్రయ్య? నువ్వు అంటే ఇంటి ముందు వరుస కడతారు. అబ్బా తినండి రా, మాటలతోనే పని కానిచ్చేస్తారు. ఆ టైం వచ్చిందంటే వచ్చి కూడా తన ఎత్తుక్కుంటూ వస్తాడు. మీరు కానీ నువ్వు పెట్టమ్మా. చాలే అమ్మా, ఈ ముద్ద తిన్నా. చాలరా. ఈ ఒక్క ముద్ద చాలా నానా. వస్తాను నాన్న. అలాగేనమ్మా, జాగ్రత్త. త్వరగా వచ్చాయి. ఈరోజే పనంతా అయిపోవాలని ఇక్కడే ఉండొద్దు. మిగిలింది రేపు చేసుకోవచ్చు, సరేనా? అలాగే తల్లి. అలాగే కాదు, పెందలాడి రాలేదనుకో నేనే వచ్చేస్తాను. అలాగేనమ్మా, నువ్వు చెప్పాక రాకుండా ఉంటానా? నువ్వు వెళ్ళు. ఇంకా ఏంట్రా అక్కడే ముగ్గులు పెడతారా? పదండి. మమ్మీ మమ్మీ నేను పెడతాను మమ్మీ. వద్దమ్మా, నీకు తెలీదు. నువ్వు చూస్తూ కూర్చో చాలు. లేదు మమ్మీ, నేను కూడా పెడతాను. పెట్టింది చాలే కానీ నువ్వు కూర్చో. బాగానే పెడుతున్నాను కదా మమ్మీ. పెడుతున్నావు, కాకపోతే వీటిని వడియాలనరు, ఇడ్లీలు అంటారు. ఇంతింత పెడితే నూనెలో వేగద్దు నీ బొంద. ఎవరో వచ్చినట్టున్నారు, చూడుపో.
దీనికేం తక్కువ లేదు. ఎవరు కావాలి? ఇలా బురదలో పొర్లాడి ఇంట్లోకి వస్తారేంటి? ఏయ్, నువ్వెవరు? బురద పూసుకొని ఫ్యామిలీ అంతా వచ్చేస్తున్నారేంటి? అక్క, నేను జానకిని. జానకి, నువ్వా? మ్మ్, ఏంటి ఈ అవతారం? చెరువు దగ్గర ఆడుకుంటుంటే ఈయనొచ్చారు. అయ్యగారు ఇల్లు ఎక్కడా అని అడిగారు. నేను సైకిల్ మీద ఎక్కించుకొని అంటే మీరు భూపతి అంకుల్ వాళ్ళ అబ్బాయా? సరే రండి. మమ్మీ, 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 భూపతి అంకుల్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు. కౌశిక్ వచ్చాడా? అలాగా? కాకపోతే వచ్చే దారిలో అయ్యో, అలా ఇలా చేసిందే. సరే పద. అయ్యో, కౌశిక్ బాబు మీరా? అయ్యో, ఇలా జరిగిందేంటి బాబు? ఏమే జానకి, అబ్బాయిని సైకిల్ మీద తీసుకొచ్చేది? నడిపించుకు రావడం మర్యాద కాదని. ఏమనుకోకు బాబు, అది ఒట్టి అమాయకురాలు. అలా దిష్టి బొమ్మలా నిలబడతావేంటే? స్నానం చేసిరా పో. ఆ, బాత్రూమ్ ఎక్కడండి? అక్కడ ఉంది బాబు, స్నానం చేసి నా బట్టలు వేసుకుని రా. వెళ్ళు. పదమ్మా. యాండి, అటు చూడండి. రా కూర్చో బాబు. మా పల్లెటూరు వాతావరణం నీకు నచ్చిందో లేదో? నచ్చలేదు అంటే నాకు టేస్ట్ లేనట్టే అంకుల్. పచ్చని చేలు, ప్రతి చేరును పలకరిస్తూ వెళ్తున్న పిల్ల కాలువలు, పక్షుల కిలకిలలు, ఇవన్నీ నచ్చకపోవడమా? అందుకే బాబు ఈ పల్లె దాటి బయటికి రాలేకపోయాను. రాకపోవడమే మంచిది అంకుల్. మీలాంటి వాళ్ళు పల్లెల్లో బ్రతకబట్టే ఇంకా ప్రేమాభిమానాలు బతికున్నాయి. ఈ పల్లెలు లేని రోజు ఆ పదాలు కూడా వినపడవేమో. నువ్వు పట్నంలో పెరిగావంటే నమ్మబుద్ధి కావట్లేదు బాబు. అది విదేశాల్లో చదువుకొని ఇంత చక్కగా తెలుగు మాట్లాడటం అంటే మాటలు కాదు. ఇదంతా మా మమ్మీ డాడీల గొప్పతనం అంకుల్. ఎక్కడున్నా
ఇండియాని మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా పెంచారు. అవును బాబు, ఇక్కడేదో కట్టాలనుకుంటున్నావు, అది నేనడుగుతుడు వినమని భూపతి అన్నాడు. ఈ పల్లెటూళ్ళు ఏం కడతావు? అదేదో టౌన్లోనే కట్టుకోవచ్చుగా. ఆ రోజు మీరే అన్నారు కదా అంకల్, ఈ ఊళ్ళో సరైన వైద్య సదుపాయం లేదని. అందుకే ఈ ఊళ్ళో పేదల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. ఇండియా వచ్చిందే హాస్పిటల్ కట్టాలని. మొన్న మీ మాటలు విన్న తర్వాత ఆ హాస్పిటల్ ఇక్కడే కట్టాలని నిర్ణయించుకున్నాను. చాలా మంచి ఆలోచన బాబు. చిన్న వయసులోనే చాలా గొప్ప మనసు ఇచ్చాడు ఆ దేవుడు. మా డాడీ పుట్టి పెరిగిన ఊరిది. ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. అది ఈ విధంగా తీరుతుందని డాడీ కూడా సంతోషపడ్డారు. నీకు మా అన్నయ్య పోలికలే వచ్చాయనుకున్నాను బాబు. మా అన్నయ్య మనసు కూడా వచ్చింది. ఈ ఊర్లో హాస్పిటల్ కడితే మా ఊరు జీవితాంతం నీకు రుణపడి ఉంటుంది. అంకుల్, హాస్పిటల్ కట్టడానికి ఈ ఊళ్ళో మంచి ప్లేస్ చూడాలి. అందుకు మీ సహాయం కావాలి. అయ్యో, ఎంత మాట! ఊరి కోసం ఒక మంచి పని చేస్తుంటే సహాయం చేయకపోవటం? రేపటి నుంచి ఊరంతా తిరుగుదాం. నీకు ఏ స్థలం నచ్చితే ఆ స్థలంలో హాస్పిటల్ కడుగు గాని. ఈ విషయం తెలిస్తే ఊరు నీకు బ్రహ్మరథం పడుతుంది బాబు. మా ఊళ్ళో దేవాలయం మూతపడ్డాక ఈ ఊరికి ఇదే మొదటి శుభవార్త అవుతుంది. నేను హాస్పిటల్ కట్టాలనుకుంటుంది నా గొప్పతనం కోసం కాదండి. నేను చేస్తున్న పని నలుగురికి ఉపయోగపడాలని. ఓకే, ఏమండి, పాలు తీసుకోండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? కౌశిక్ గురించి. ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలు! ఇద్దరం కలిసి స్థలం కోసం తిరుగుతున్నాం కదా. ఒక్కోసారి ఆ అబ్బాయి తెలివితేటలు చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. చెయ్యాలనుకున్న పని పట్ల శ్రద్ధ, ఓర్పు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉపయోగపడుతుందన్న పరిశీలన. నిజంగా కౌశిక్లో చాలా గొప్ప లక్షణాలున్నాయి సుందర. ఇంట్లో కూడా అబ్బాయి ఉండే విధానం, మాట్లాడే తీరు చక్కగా ఉంటుందండి. ఏమైనా భూపతి చాలా అదృష్టవంతుడు సుందర. ఆ అదృష్టం మనమే ఎందుకు దక్కించుకోకూడదండి? అంటే కౌశిక్ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నానండి. అలాంటి అబ్బాయి మన ఇంటి అల్లుడైతే ఎంత బాగుంటుంది అనిపిస్తోంది. మధు కౌశిక్లు చూడచక్కగా ఉంటారండి. కౌశిక్తో మధు పెళ్లి జరిపిస్తే
మధు జీవితానికి మనం మంచి తోడిచ్చిన వాళ్ళం అవుతామండి. అత్యాస అవుతుందేమో వసుంధర. స్నేహితుడు కొడుకైనా స్థితిమంతుడు, ఉన్నత చదువులు చదువుకున్నవాడు. తండ్రిగా భూపతి కూడా తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు. మన అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఏమనుకుంటాడో ఏమో. ఖచ్చితంగా ఏమీ అనుకోరండి. వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం ఇలా అంటే తప్పుగా అర్థం చేసుకుంటారేమో. ఏమండి, వాళ్ళు ఏమైనా అనుకుంటే ఎక్కడ మీ స్నేహం చెడిపోతుందేమో అని మీ బాధ, అంతేనా? అలాంటిదేం జరగదు. ఎందుకంటే నేను గమనించిన దాని ప్రకారం అబ్బాయి కూడా మన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అనుకుంటున్నాను. మరి మధు? దానికి పూర్తిగా ఇష్టమే అని అనుకుంటున్నాను. పైగా అదే చెప్పిందిగా తన పెళ్ళి మన ఇష్టమని. తల్లి తండ్రి అని ఎందుకే అంటారేమో. తండ్రిగా ఇలాంటి కొడుకు నాకు లేడే అని నేను ఆలోచించాను. కాని నువ్వు తల్లిగా ఇలాంటి వాడు నీ కూతురికి భర్త అయితే బాగుండు అని ఆలోచించావు. మగాడెప్పుడు స్వార్థపరుడే వసుంధరా. ఆడదే నిస్వార్థంగా భర్త గురించి, తన బిడ్డల గురించి ఆలోచిస్తుంది. దానిదేముంది లేండి. ముందు వీలు చూసుకొని అబ్బాయిని కానీ అన్నయ్య గారిని కానీ ఒక మాట అడిగి చూడండి. మనసులో ఆలోచన పడ్డాక మాట్లాడుకుని ఉంటానా? వీలు చూసుకుని వెళ్తాను. తర్వాత మన అదృష్టం, మన బిడ్డ అదృష్టం. ఆ దేవుడు ఎలా రాసింటే అలా జరుగుతుంది. ఆ దేవుడు మంచి రాత రాశాడు కాబట్టే ఇంతకాలం తర్వాత అన్నయ్య గారు మనం కలిసాం. కౌశిక్ మన ఇంటి దాకా వచ్చాడు. మీరు అడిగి చూడండి, అంతా మంచి జరుగుతుంది. మధుని ఈ రోజు వరకు చిన్నపిల్లలాగానే చూసాం. త్వరలో పెళ్లి కూతురిగా చూస్తామన్నమాట. కౌశిక్ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నానండి. అలాంటి అబ్బాయి మన ఇంటి అల్లుడైతే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బాయి కూడా మన అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అనుకుంటున్నాను.